14 రోజులు 300 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతో అస్వస్థత, చావు అంచుల వరకు వెళ్తున్న చిన్నారులు, గురుకులాల్లోనే 3 బలవన్మరణాలు. నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్స్, పురుగుల అన్నం తినలేమంటూ రోడ్డెక్కుతున్నటువంటి విద్యార్థులు, కడుపు మార్చుకుంటూ కన్నీళ్లతో నింపుకుంటున్నటువంటి స్టూడెంట్స్, గురుకులాలను గాలికి వదిలేసినటువంటి సర్కార్, మొద్దు నిద్రలో విద్యాశాఖ పట్టించుకొని విద్యాశాఖ మంత్రి, అసలు విద్యాశాఖకు మంత్రి ఎవరు? ఇప్పటి వరకు తెలంగాణలో విద్యాశాఖకు మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి కూడా ఇదే కథ. ఫుడ్ పాయిజన్ అవడం, తేలు కుట్టడం, పాములు కుట్టడం, ఎవరో ఒకరు చచ్చిపోవడం. అయినా కూడా నెమ్మకి నీరెత్తనట్లు కొద్దిగా బాగు చేద్దామంటే గది లేదు. ఇక చెప్తాడు మన బట్టి సార్ ఏం చెప్తాడంటే, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మొత్తం ఒకే దగ్గర తీసుకొచ్చి కడుతున్నాం అని చెప్తాడు. ఎప్పుడు కడతావు? ఎప్పుడు కడతారు? ఎన్ని సంవత్సరాల తర్వాత కడతారు? అరే కట్టుడు సంగతి తర్వాత అయ్యా బాబు, ముందు ఉన్న వాటిని బాగు చేయండి. ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం వర్షాకాలం వచ్చిపోయింది, వర్షాకాలం వచ్చింది, దారుణంగా తయారైపోయినాయి. ప్రహరీ గోడలు లేవు తెలుసా? ఇప్పటి వరకు దాదాపుగా ఒక 100 గురుకులాలు ఉంటే దాదాపుగా దాంట్లో 60 నుంచి 70 గురుకులాలకి అసలు ప్రహరీ గోడలే లేవు. నీళ్లు ఎయ్యి పడితే ఆడ వాటర్ ప్లాంట్ ఉంటాయి కానీ గై పనిచేయవు. పనిచేయకపోతే 20 రూపాయలు పెట్టుకొని బాటిల్ బయట కొనుక్కొచ్చుకుంటారు విద్యార్థులు బయట కొనుక్కొచ్చుకుంటా ఉంటే, మేము విద్యాకు చట్టం తీసుకొస్తాం, మేము విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం, నువ్వు విద్యాశాఖకు మంత్రినే చేయకపోతే మొత్తం నీ దగ్గరే పెట్టుకుంటే, రేవంత్ రెడ్డి సార్ దగ్గర పెట్టుకున్నాడు. సరే ఇప్పుడు ఏదో సడన్ గా అయిపోయింది, అటెట్లా అయిపోయిందో అని చెప్పేసి అనడానికి కాదు కదా. ఇప్పటికి ఎన్ని జరిగినాయి? వీళ్ళు వచ్చినటువంటి ఈ 18-19 నెలలలో గురుకుల పాఠశాలలో ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్లు అయినాయి, ఎంతమంది చచ్చిపోయారు, అయినా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది తెలంగాణలో, పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇగో చూడండి, విద్యార్థులంతా కూడా ఏడుస్తున్నారు. రాష్ట్రంలో గురుకులాలు పిల్లలకు శాపాలుగా మారిపోతున్నాయి. విద్యార్థుల ఆకలి బాధలకు, చావు కేకలకు నిలయాలుగా నిలిచిపోతున్నాయి. చదువుకునేందుకు వచ్చిన పిల్లలను చావుదాంకా తీసుకెళ్తున్నాయి. కడుపు నిండా పుట్టెడు అన్నం కూడా పెట్టలేక ఆసుపత్రిలోని బెడ్లపైకి పడుకోబెడుతున్నాయి. రేపటి పౌరులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వానికి గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్స్ ఘటనలు కనిపించడం లేదు. విద్యార్థుల ఆకలి కేకలు, చావు డప్పులు వినిపించడం లేదు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి మరోసారి తన అసమర్థతను నిరూపించుకున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతా ఉన్నాయి. గురుకులంలో ఫుడ్ పాయిజన్. నాగర్ కర్నూల్లో ఎన్జిపిబి స్కూల్లో 100 మందికి పైగా ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థత. నాగర్ కర్నూల్లో హాస్పిటల్ కు తరలింపు. పరామర్శించేందుకు వెళ్ళినటువంటి హరీష్ రావు హుటాహుటిన డిశ్చార్జ్ చేసినటువంటి సిబ్బంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 150 మంది వరకు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి క్యాబేజీతో తిన్న విద్యార్థుల్లో మొదట 9 మందికి కడుపు నొప్పి, వాంతులు కావడంతో వెంటనే వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత ఒక్కొక్కరుగా బాధితుల సంఖ్య పెరిగిపోయింది. ఆదివారం ఉదయం వరకు దాదాపు 100 మంది వరకు హాస్పిటల్స్ లో చేరారు. ఇంతకు ముందు గురుకులాలలో సీట్లు వస్తే, అరేనమ్మ నా కొడుక్కి గురుకులంలో సీట్ వచ్చింది, చాలా గొప్పగా చెప్పుకునేది. గురుకులంలో సీట్ రావడం అంటే చాలా గొప్ప. ఊర్లో మొత్తం కలిపితే ఓ 2కో లేకపోతే 3కో వచ్చేది సీట్, అంతే. సీట్ రావడం పాకులాడేది. ఇవాళ గురుకులాలంటే, ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలంటే భయపడతా ఉన్నారు, పంపిస్తలేరు. నెలకోటి జరిగిందండి సంఘటన. ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 2000 ఎప్పుడైతే డిసెంబర్ 9వ తారీఖు 2023 చేసిండో, ప్రతి నెల ఒకటి జరిగింది. ఏదో ఒక గురుకులంలో పావుగట్టో తేలుగురిచో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఏడాలేదు. ఏడైనా సస్పెండ్ చేసిర్రా? ఒక్కనన్నా కనీసం పూర్తిగా సస్పెండ్ చేసిర్రా? ఆడున్న వార్డెన్ని కానీ, లేకపోతే కరెక్ట్గా ఒక సమీక్ష నిర్వహించిర్రా? ఎందుకైతేనే ఆ బాబు మీరు ఏం చేస్తా ఉన్నారు? వార్డెన్లు మీరు ఆన్నే పండుకోవాలి, మీరు హాస్టల్లో పండుకోవాలి, లేకపోతే 2 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. వార్డెన్ ఎక్కడైతే హాస్టల్ ఉందో 2 కిలోమీటర్ల దూరం కంటే ఉండకూడదు. ఈయనేమో 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తా ఉంటాడు. వార్డెన్ 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తాడు. ఎవడొస్తుండో తెలియదు, ఎవడు పోతుండో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కూసోబెట్టి మాట్లాడినోడు ఇంతవరకు లేడు. ఏదైనా మాట్లాడితే జిల్లా కలెక్టర్ల మీదకి నెడతాడు.
ఈ ప్రజాప్రతినిధులంతా కూడా జిల్లా కలెక్టర్ల మీదకి అరుణ ఆర్డీఓ మీదకి నెడతారు. అరే నువ్వే చక్కగా లేవు కదా, నడిపించేటోడివి నువ్వే చక్కగా లేవు. గురుకులాలు చాలా అధ్వానంగా మారినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్కి బిల్లులు వస్తలేవు. ఇప్పటికి 7 నెలలు 8 నెలలు 10 నెలలు అయిపోయింది బిల్లులు పెండింగ్లు ఉండి. ఈ బిల్లులు ఇయ్యరు. కార్పొరేట్ శక్తులను మాత్రానికి మంచిగా పెంచి పోషించాలి, ప్రైవేట్ స్కూళ్ళను మాత్రానికి మంచిగా పెంచి పోషించాలి. ఇంకేముంది, ఈ సంవత్సరం విద్యా హక్కు చట్టం తీసుకొస్తున్నాం. ఏడ తీసుకొచ్చినావు? 2 నెలలు అయిపోయాయి ఆల్రెడీ. ఈ సంవత్సరం ప్రారంభం అయిపోయింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అయిపోయింది. మళ్ళా వాళ్ళు అట్లే దోచుకుంటా ఉన్నారు. గయ్యే నారాయణ, గయ్యే శ్రీ చైతన్య, గయ్యే సంస్థలు దోచుకుంటా ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు దోచుకుంటా ఉన్నాయి. ఏడేమో ఇగో ప్రభుత్వ చదువులు చదువుకోవాలంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అయిపోయింది. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. నేను పోను అమ్మో గురుకులానికి అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి దిగజారిపోయాయి. ఒకప్పుడు గురుకులాల సీట్ల కోసం పైరవీలు చేసుకుంటే ఇప్పుడు ఉన్న సీట్లను వదిలి ఇంటి బాట పడుతున్నారు. ఇదే కదా నేను చెప్తున్నది. భయపడుతున్నారు. ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో సీటు వస్తే భయపడతా ఉన్నారు జాయిన్ కావడానికి. జాయిన్ వస్తలేరు, తగ్గిపోతున్నాయి. ఏడైనా కొద్దిగా డిస్టిక్ లో ఉన్నాయే తప్ప ఆ మూలకేడైనా అడవులలో ఉన్నాయి కదా చాలా, ఆడికి పోవాలంటే బాగా భయపడుతున్నారు. ఇక పంపిస్తే అంతే సంగతి ఉంటుంది. ఏడే వెతుకొని ఇంటికాడ ఏదో ఒకటి చదివిపించుకుంటలే అనే కాడికి వచ్చింది. చాలా దారుణంగా మారిపోయింది విద్యా వ్యవస్థ, చాలా దారుణంగా భ్రష్టుపట్టిపోయింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆలోచన చేస్తలేడో, మరి ఎందుకు సమీక్షలు నిర్వహించట్లేదో, మరి ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటలేదో తెలియదు. ఇక ఏదైనా పొద్దుగా లెగితే ఆయన గురించి చెప్పాలి. ఏం అక్కడికి వస్తుంది ఆయన గురించి? కాళేశ్వరం గురించి ప్రజలకు ఏం అవసరం అండి? ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రజలకు ఏం అవసరం? ఇక లేకపోతే పొద్దుగాలికి ఇది పెడతారు. ఇక ఈ కార్ రేసు గురించి 55 కోట్లు జరిగింది, ఏం అవసరం? ప్రజలకేమో నువ్వు గురుకులాలను బాగు చేయి కదా. గురుకులాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ని అడున్న అధికారులందరినీ కూసోబెట్టు, నెలకోసారి కూసోబెట్టి మాట్లాడితే దాన్ని ఫ్రంట్ పేజీలు వేసుకుంటే అది అక్కడికి వస్తుంది ప్రజలకి. ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్, ప్రజలకేం అవసరం అయ్యా బాబు? నువ్వు ఆయన చేస్తే మొత్తం బయట పెట్టు, ఎంక్వైరీ చేపి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టుకో. కేసీఆర్ని జైల్లో పెట్టు, కేటీఆర్ని జైల్లో పెట్టు, లేకపోతే కవితను జైల్లో పెట్టు. ఎవరికి సంబంధం పెట్టుకుంటే నువ్వు గీ కదా చేయాల్సింది. ఇక ఈ చేయకుండా మేము ఎట్లనే పోతాం అంటే మాత్రానికి మీ కర్మ, దానికి ఎవడేం చేయలేడు. ఎవడేం చేయలేదు. వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు గురుకులాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. 100 మంది విద్యార్థులు అస్వస్థకు గురైతా ఉన్నారు. చాలా మంది చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. మైబాదులు 2 చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకొని. ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అయింది. దాని మీద ఒక ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. ఇది కథ. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పటికైనా కళ్ళు తెలుసుకోకపోతే ఇగో ఇక క్వశ్చన్ చేస్తారు కదా, ఇక ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయి. ఇంకెంతమంది కావాలి? నీది రాతిగుండా ఎప్పుడు జరుగుతుంది? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో విద్యార్థులకు బోబెట్ట చేతన అయితే లేదు. ఇక అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా వేసుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ తీసుకొచ్చిండు గురుకులాలను, కేసీఆర్ తీసుకొచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొన్ని 100 గురుకులాలు స్టార్ట్ చేశారు. తెలంగాణలో కొత్తగా స్టార్ట్ చేశారు. పాత వాటిని మళ్ళీ రీమోడలింగ్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలి. మరి ఇక ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తారో, మరి ఎట్లా దీన్ని పట్టుకపోతారో చూడాలి.